శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణ సందర్భంగా కోరుకోవాల్సినటువంటి రెండు ముఖ్య కోరికలు అంటూ ఉన్నాయి. ఆ వివరాలు చెప్తాను, సావధానంగా వినండి. 2025 సెప్టెంబర్ 7వ తేదీ భాద్రపద పూర్ణిమ ఆదివారం రాత్రి భారత కాలమాన ప్రకారం కుంభరాశిలోనే పూర్వభాద్ర నక్షత్ర 1వ పాదంలో శతభిష నక్షత్రం కానే కాదు, శతభిష నక్షత్రంలో గ్రహణం జరుగుతుందని చెప్పేటువంటి పంచాంగాన్ని విశ్వసించవద్దు. నేను ప్రూవ్ చేసి చూపించగలను, సైంటిఫిక్గా కూడా ప్రూవ్ చేయగలను. పూర్వభద్ర నక్షత్రంలో 7వ తేదీ రాత్రి 9:57 గ్రహణ స్పర్శ ప్రారంభమవుతుంది. 12 గంటలకి పీక్ స్థాయికి వెళ్ళి సంపూర్ణ స్థాయికి వెళ్తుంది. అప్పటి నుంచి సంపూర్ణ బింబాన్ని మనం చూడవచ్చు, అంటే ముందు కూడా చూడవచ్చు. సంపూర్ణ బింబం 11 గంటల నుంచి రాత్రి 12:22 వరకు, అంటే 82 నిమిషాల వరకు, 82 నిమిషాల పాటు ఆ గ్రహణ బింబం ఉంటుంది. ఆ బింబాన్ని చక్కగా వీక్షించవచ్చు. అది బ్లడ్ మూన్గా కనపడుతుందనుకోవటం ఒట్టి మాట. అది బ్లడ్ మూన్గా ఏముండదు, మామూలుగా ఇప్పుడు ఉండే గ్రహణలాగే ఉంటుంది. ఇక 12:22 అది విడుపు ప్రారంభమవుతుంది. రాత్రి 1:26 గ్రహణం ముగిసిపోతుంది. ఓకే, ఇంతవరకు అర్థమైంది కదా. కొన్ని పేపర్లో, టీవీల్లో అలాంటి వాటిలో 8:56 గ్రహణం ప్రారంభమవుతుంది అని ఇవ్వటం జరిగింది. నేను చూశాను, ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఉంది. ఒక పంచాంగకర్తగా వివరణ ఇవ్వవలసిన బాధ్యత నాకుంది. దాని వివరణ చెప్తాను, వినండి. ఎప్పుడైనా సరే అది పాక్షిక గ్రహణమైనా, సంపూర్ణ గ్రహణమైనా, చంద్రగ్రహణమైనా, సూర్యగ్రహణమైనా, ఏదైనా సరే గ్రహణానికి ముందు 1 గంట పాటు, గ్రహణం పూర్తయిన తర్వాత 1 గంట పాటు ఉండేటువంటి సమయాన్ని ప్రఛాయ అంటారు. ఛాయకు ఛాయ, నీడకు నీడ, దాన్నే క్రీనీడ. అంటే పూర్ణిమ నాటి చంద్రుడు తేజోవంతమైన కాంతితో ఉంటాడు కదా. మీరు కావాలంటే చూడండి, 7 గంటలప్పుడు చంద్రుని చూడండి, 7:30 చంద్రుని చూడండి, 8కి చూడండి, 8:15, 8:30, 8:40, 8:56 దగ్గర నుంచి 8:50 నుంచి ఆ కాంతి తగ్గుతూ ఉంటుంది. మసక బారిపోతుంటాడు చంద్రుడు, తేజోవిహీనంగా అయిపోతాడు. ఆ విధంగా కాంతి తేజోవిహీనం కావటాన్నే ప్రఛాయ అంటారు. అది 8:56 ప్రారంభం. ఆ సమయాన్ని వారు ఇచ్చారు. అంటే వారికి ప్లానిటోరియంస్, నక్షత్రశాలలు వారిచ్చినటువంటివి. తిరిగి 9:57 మసకబారిన చంద్రుడే ఉంటాడు. 9:57 ఛాయలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రాహుగ్రస్తంగా అసలైన గ్రహణం ప్రారంభమవుతుంది, మొర్రె ప్రారంభమవుతుంది. ఇంకా అక్కడి నుంచి కొద్ది కొరుకు తిట్టడం ప్రారంభమవుతుంది. 11 గంటలకల్లా పూర్తిగా సంపూర్ణ స్థాయికి వెళ్తుంది. కనుక మీరు మీ మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి. దీనికి ముందు ఒక 34 నిమిషాలు ఉండేటువంటి ఒక వీడియో చేశా. ఆ వీడియో చూడండి. క్రైసిస్ని ఆపర్చునిటీగా చేసుకోండి. క్రైసిస్, సంక్షోభం. ఎవరికి సంక్షోభం? ప్రతి వ్యక్తికి ఏవో కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, సమస్యలు ఉంటాయి, వ్యతిరేకత, అవన్నీ సమస్యలే. కనుక అలాంటి సమస్యలకి పరిష్కారం అంటూ మనకు కావాలిగా. మరి ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఎవరికైనా చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఆర్చేవాడు ఉండాలా, తీర్చేవాడు ఉండాలా. కనుక అలాంటి ఆర్చేవాడు, తీర్చేవాడు ఎవరంటే చంద్రుడే. ఈ చంద్రుడు ఎవరు? లక్ష్మీదేవి సోదరుడు, మన మనఃకారకుడు. అందుకే ఆమెని చంద్ర సహోదరి అంటాం. కనుక ఈ మనస్సు అనేటువంటిది కోతి లాంటిది. కనుక ఆ సమయంలో స్థిరంగా ఉంటుంది. గ్రహణం పట్టాడు. ఈ యొక్క 82 నిమిషాల కాలం ఉంది. పరిపూర్ణంగా కాలమంతా, అవకాశం ఉన్నంత మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోండి. దానికి పట్టు స్థానాలు, విడిపు స్థానాలు చేస్తుంటారు. అటు తాంత్రికులు, మాంత్రికులు, ఉపాసకులు, వీటి జోలికి వెళ్ళకండి. నిజంగా మీకు ఏదైనా ఉపాసన ఉంటే సరే, మీరు కూడా కంటిన్యూ చేయండి. అది ఎప్పుడు చేయాలని మీకు అందరికీ తెలిసే ఉంటుంది. దానికోసం ఇప్పుడు మళ్ళా చెప్పడం అప్రస్తుతం. మామూలుగా గ్రహణ ప్రారంభం నుంచి చూస్తూ ఉండండి. నేనైతే చూస్తూ ఉంటాను, ప్రారంభం నుంచి చూస్తాను. దానికంటే ముందు నుంచి కూడా చూస్తుంటాను, ఏదో నాకు కావాల్సిన కొన్నిటువంటి రీసెర్చ్ కోసంగా. నెక్స్ట్ 11 నుంచి 12, 22 దాకా చూస్తారు కదా, కోరుకుంటారు కదా, ఎన్నో కోరికలు కోరుకుంటారు కదా. అయితే ఇప్పుడు ఇంకొక మాట చెప్తాను. రాత్రి 9:57 గ్రహణం ప్రారంభమైతే ఆ తర్వాత కొంత టైంకి గ్రహణం పూర్తి అయిపోతుంది.
ఆ నక్షత్రం తర్వాత రెండో రోజు ఇంకో నక్షత్రం వెళ్తాడు. ఉత్తరాభాద్ర, రేవతి, అశ్విని, భరణి, అట్లా ఒక్కొక్క రాశి మారుతూ వృషభ రాశి, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, మళ్ళా కుంభరాశిలోకి ఎక్కడైతే గ్రహణం పట్టిందో ఆ గ్రహణం స్థాయికి దగ్గరికి వచ్చే టైంకి ఎప్పుడవుతుంది సార్? అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:38 మళ్ళా ఆ స్థానం దగ్గరికి వస్తాడు. అంటే సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:57 నుంచి అక్టోబర్ 5వ తేదీ మధ్యాహ్నం 1:35 మధ్య కాలం అంతా మనం కొంత ఇంపార్టెంట్ టైం. ఇందులో సోమవారాలు వెరీ ఇంపార్టెంట్. ఎన్ని వస్తాయి సోమవారాలు అంటే 4 సోమవారాలు వస్తాయి. 8వ తేదీ సోమవారం 1, 15వ తేదీ సోమవారం 2, 22వ తేదీ సోమవారం 3, 29వ తేదీ సోమవారం 4, మొత్తం 4 సోమవారం. ఈ సోమవారాల్లో రాహుకాలం ఉంటుంది. ఎప్పుడంటే 7:30 నుంచి 9 గంటల వరకు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే గ్రహణం సమయంలో మీరు మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి కనుక ఆ కోరికలన్నీ కోరుకుంటారు. వీటితో పాటు ఎక్స్ట్రా 2 కోరికలు ఉన్నాయి. ఆ 2 కోరికలు నేను చెప్తా, మీరేం కంగారు పడద్దు. మొదటి కోరిక ఏంటంటే ఈ శరీరం ఎలాంటి సమస్యలకు లోను కాకుండా ఉండాలి. ఉద్యోగం కావాలా, వ్యాపారం కావాలి, డబ్బు కావాలి, ఇవేవో ఉంటాయి కోరికలన్నీ. అప్పులు తీరాలి, అమ్మాయి పెళ్లి చేయాలి, అబ్బాయి పెళ్లి చేయాలి, కోర్టు కేసు నెగ్గాలి, ఇవన్నీ పెట్టుకోండి, చెప్పుకోండి. వీటన్నిటితో పాటు 2 కోరికలు. మొదటిది ఈ శరీరం అనుకూలంగా ఉండాలి. నేను చాలా లోతుగా చెప్తున్నాను. ఈ శరీరం అనుకూలంగా ఉండాలి, మొదటి కోరిక. రెండవ కోరిక రుణాలు లేకుండా, శత్రువులు లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. రుణ రోగ శత్రుస్థానము అంటారు. రుణాలు లేకుండా, రోగాలు లేకుండా, శత్రువులు లేకుండా, ఇది ఇటైనా ముందచ్చు. రుణాలు లేకుండా, శత్రువులు లేకుండా, రోగాలు లేకుండా ఉండాలి. మరొకసారి ఈ శరీరం చక్కగా ఉండాలి, ఫస్ట్ కోరిక. రెండవ కోరికలో 3 ముక్కలు. రుణాలు, రోగాలు, శత్రువులు లేకుండా ఉండాలి, అంతే. ఈ 2 కోరికలు ప్లస్ మీ కోరికలు ఉన్నాయి కదా, వీటిని తిరిగి 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29వ తేదీ ఆ ఉదయ సమయంలో, రాహుకాల సమయంలో మరొక్కసారి వల్లె వేసుకోండి, మరొక్కసారి రివిజన్ చేసుకుని, మరొక్కసారి సింహావలోకనం చేసుకోండి. ఒక ఫైల్ ఆఫీసులో ఇచ్చొచ్చాం, ఒక నెల పడుతుందన్నారు. కానీ ఈరోజు మళ్ళీ ఒక 1 వీక్ ఆగి వెళ్ళి మళ్ళీ అక్కడ ఆఫీసర్ గారికి చెప్పి, అయ్యా నమస్కారం అండి, నా ఫైల్ ఉందండి, కొంచెం త్వరగా చూడండి, సంతకం పెట్టించండి, ఏదో చెప్పుకుంటూ వస్తుంటాం వాళ్ళకి రిమైండ్ చేయడం కోసంగా, గుర్తు చేయడం కోసంగా. అలాగే గ్రహణ సమయంలో మీరు నిర్ణయించుకున్నారు, చెప్పుకున్నారు, మరొక్కసారి మళ్ళా చెప్పాలి కదా. కనుక ఆ రాహుకాలం అంటే రాహుగ్రస్తంగా జరిగింది, సోమవారం చంద్రుని యొక్క వారం. ఆ సమయంలో మరొక్కసారి రిమైండ్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. ఈ రిమైండ్ చేయటం అంటే మళ్ళీ మీకు మీరే ఒక్కసారి గుర్తు చేసుకోవటమే. అయ్యా, ఓ చంద్ర మహానుభావ, ఓ భగవతి, ఎవరైనా సరే పేరు పిలిచి మీకు నచ్చినటువంటి దైవాన్ని కూడా స్మరించుకుంటూ, గ్రహణ సమయంలో నేను కోరుకున్నాను. శ్రీనివాస గారి, సిద్ధాంతి గారు 2 కోరికలు ప్రత్యేకంగా చెప్పి ఆ కూడా కోరుకున్నాను. కనుక ఈ 2 కోరికలు నా కోరికల చిట్టా ఉంది కనుక మరొకసారి గుర్తు చేస్తున్నాను అని గుర్తు చేయటం. 8వ తేదీ, 15వ తేదీ, 22వ తేదీ, 29, అంతే. ఈ గ్రహణం ఏమీ బ్లడ్ మునుగా కనపడదు, చక్కగా ఉంటుంది. ఇది దాదాపుగా 90 సంవత్సరాల ముందు వచ్చింది. ఇది 500 సంవత్సరాలు, 600 సంవత్సరాలు అని చెప్పే మాటలు, ఒట్టి మాటలు. తిరిగి మళ్ళీ ఇలాంటి గ్రహణమే రావాలి, ఇలాంటి యుక్త యోగంలో గ్రహణం రావాలి అంటే మరొక 95 సంవత్సరాలు దాటాల్సిందే. ఇప్పుడలా లేదు, మామూలు గ్రహణాలతో ఉన్నాయి. ఆ 95 సంవత్సరాలు అంటే ప్రస్తుతం ప్రపంచంలో జీవించి ఉన్న ఏ ఒక్కరూ కూడా తిరిగి ఇలాంటి గ్రహణాన్ని చూడలేరు. తిరిగి గ్రహణాన్ని చూడలేరు. అలా మనకు జన్మ ఉంటే చూడొచ్చేమో, ఎస్, జన్మ ఉంటే తప్పకుండా చూడవచ్చు. మరొక జన్మ, ఈ జన్మలో కాదు. ఒక్కొక్కరు మళ్ళీ ఆ జన్మలో ఎలా పుడతామో. నేనైతే రాబోయే జన్మలో
ఒక ప్యారెట్ రామచిలుకగా నేను పుడతాను, నాకు తెలుసు. ఇక అలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క జన్మ ఉంటుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సమయాన్ని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. గర్భవతులు మాత్రం దయచేసి చూడవద్దు. ఇదేమి కొంపలంటుకు పోయేటువంటి గ్రహణం కాదు. ఏదో రాజకీయ నాయకుల మీద, భూకంపాలపైన, వాటిపైన వీటిపైన ఉంటుంది తప్ప మామూలు ప్రజానీకం పైన దీని యొక్క ప్రభావం ఏమి ఉండదనే విషయాన్ని మాత్రం గుర్తుంచుకోండి. శుభం.